హాయ్ ఫ్రెండ్స్, ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా వెనక భాగానికి కింద బెల్ట్ భాగం వేసుకోవాలి. ఈ విధంగా బెల్ట్ భాగం ఒకవైపు అంచున్నట్లయితే మనకి అంచు కుట్ట అవసరం లేదు. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బెల్ట్ భాగాన్ని ఈ విధంగా పైకి పెట్టుకొని ఈ విధంగా గోరుతో గీసినట్లయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా భాగం మీద నుంచి ఈ వార్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి లోపల భాగానికి బెల్ట్ భాగాన్ని. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి డాట్స్. ఒక 4 ఇంచెస్ ఉండే విధంగా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇటు పక్క కూడా మనకి అదే విధంగా వేసుకోవాలి. ఈ మధ్యలో షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. మనకి స్టార్టింగ్ ఎండింగ్ కూడా మనకి కుట్లు ఊడిపోకుండా వెనక్కి ముందుకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక భాగం కుట్టిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ ఓపెన్ సైడ్ నుంచి వేసుకోవాలి డాట్స్. ఈ విధంగా ఎండింగ్ ఎప్పుడు కూడా మనకి వెనక్కి ముందుకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండే పొడవుగా ఉండే భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్ అయినట్లయితే మనం పైన వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు రెండు కలిపి జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనం స్టిచ్చింగ్ వర్క్ ఈ విధంగా గీసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేయడానికి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ కింద డాట్ ఎప్పుడు కూడా మనం కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షేప్ దగ్గర ఎప్పుడు కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కింద భాగం నుంచి మనం ఈ విధంగా షేప్ పట్టి దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్సుల భాగానికి.
ఇప్పుడు మనం షేప్ దాటిన తర్వాత మధ్య భాగంకి వచ్చేసరికి మనం చిన్న మడత పెట్టుకోవాలి ఉక్సుల భాగానికి ఈ విధంగా. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనకి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఈ విధంగా మడత పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కింద భాగాన్ని కూడా ఈ విధంగా జరుపుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ విధంగా షోల్డర్ దగ్గర 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాళ్ళు భాగానికి పైనుంచి మనం ఓపెన్ సైడ్ ముక్క వేసుకోవాలి. ఈ విధంగా తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గానే తీసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగాన్ని కొంచెం ఉంచి కట్ చేసుకోవాలి. ఈ పైకి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రా భాగంగా మనం ఈ విధంగా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తాళ్ళు భాగానికి ఎక్స్ట్రా భాగం ఉండేలాగా. ఇప్పుడు తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా మధ్యలో నుంచి మనం తాడు వేసే దగ్గర ఒక లైన్ వేసుకోవాలి స్టిచ్చింగ్. ఇప్పుడు మనం ఆది జాకెట్తో ఎంతైతే పొడవు వచ్చినాయో చూసుకోవాలి. ఇప్పుడు మనకి తాళ్ళు భాగమే కాబట్టి తాళ్ళు భాగంతో చూస్తున్నాను. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. పైన మనకి మెడముక్క వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. నేను పైన కొంచెం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనకి ఒక సైడ్ చిన్నగా అంచు కుట్టుకోవాలి. ఈ విధంగా మనం మళ్ళీ చేతి వర్క్ చేస్తాం కాబట్టి హెమ్మింగ్ వర్క్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం కోసం ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్యలోనికి మనకి కటింగ్ ఎప్పుడు కూడా షోల్డర్ మధ్య నుంచే మనం చూసుకోవాలి. ఇప్పుడు కూడా మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ పెట్టాము కాబట్టి ఈ కటింగ్ ఎప్పుడు కూడా మనకి లోతు భాగం అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మిడిల్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో హ్యాండ్కి ఈ విధంగా చూసుకొని మనకి ఇది ఎక్కడి నుంచి అయితే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా షోల్డర్ మధ్యలోనికి ఈ విధంగా వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఈ విధంగా మనకి కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనకి సాగుతూ ఉంటుంది. ఒక్కొక్కటి ఎక్స్ట్రా అవుతుంది, ఒక్కొక్కటి తక్కువగా ఉంటుంది క్లాత్. అలాంటప్పుడు మనం కింద క్లాత్ ఎప్పుడు కూడా లూజ్గా ఉన్నప్పుడు మనం ఇది పైన టైట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది.
మీరు జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదా మనం మార్కింగ్ చేసిన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉక్సుల భాగంతో చూస్తున్నాను. ఇప్పుడు వెనక భాగానికి ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఉక్సుల భాగం నుంచి చూస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కింద సర్దుకుంటూ మనం పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 3 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం దగ్గరికి సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా బాగా ఉన్నట్లయితే కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ సరిపోయిందో లేదో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సుల భాగంతోనే మనం చూసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం మెడ భాగం కుట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి, క్రాస్గా జాయింట్ చేసుకొని మనం ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని వదిలిపెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఒక మడత పెట్టుకోవాలి చిన్నగా. ఇప్పుడు ఎదురు కూడా ఈ విధంగా ఒక మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ కట్ చేయకూడదు, మళ్ళీ లోపల క్లాత్ కట్ అయిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ వరకే మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని పైకి పెట్టుకొని ఈ విధంగా ఈ వార్ నుంచే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.